ఫ్రెండ్స్ డెమో వీడియో అయితే చూసారా ఫ్రెండ్స్, మీకైతే నచ్చాలని నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియోని మీరైతే సింగిల్ బాయ్స్ కానీ సింగిల్ గర్ల్స్ కానీ ఎవరైనా చేసుకోవచ్చు, మీకు నచ్చిన వాళ్ళు. ఓకే, సింగిలే కాకుండా ఎవరైనా బాయ్స్ కానీ గర్ల్స్ కానీ చేసుకోండి. చాలా అంటే చాలా సూపర్గా అయితే ఉంటుంది. ఎడిటింగ్ కూడా అయితే బాగా ఉంటుంది కాబట్టి ఇందులో గ్లీజ్ ఎఫెక్ట్తో పాటు మంచి మనకు యానిమేషన్ షేక్ ఎఫెక్ట్ కూడా లాగైతే వస్తుంది మనకు. వీడియోకి వచ్చి ఎండ్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేనైతే కైన్మాస్టర్ యాప్ అయితే ఓపెన్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ నేనైతే నా దగ్గర ఉన్న ఏదైతే కైన్మాస్టర్ ఉందో నేనైతే అదైతే ఓపెన్ అయితే చేసుకున్నా. మీకే ముందే ఒకటి చెప్తున్నా ఫ్రెండ్స్, మీ దగ్గర ఓల్డ్ కైన్మాస్టర్ ఉన్నా న్యూ కైన్మాస్టర్ ఉన్నా ఏది ఉన్నా మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికైతే మనకైతే స్టోర్ అనేది మనకు అయితే వర్క్ అయితే చేయాలి కాబట్టి మీ కైన్మాస్టర్లో స్టోర్ వర్క్ చేస్తుంది అదే ఉండని ఫ్రెండ్స్. ఓకే, చేయకపోతే మీకు అయితే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను, లేకపోతే మన ఛానల్ సెకండ్ ఛానల్ ఆర్ఎస్ గురుజీ ఛానల్లోకి వెళ్ళి మీకు ఏదైతే కైన్మాస్టర్ అయితే నస్తుందో అదైతే డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఇప్పుడు నేను ఏదైతే యూస్ చేస్తున్నానో మీకైతే డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే ఇచ్చా ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, పైన మనకు ప్లస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మీరైతే రేషియోలో మీరైతే ఫుల్ స్క్రీన్ రేషియో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసి ఓకే మీద సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇక్కడ మీరు ఏం చేయకండి, ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్లో ఒక సెట్టింగ్ ఐకాన్ అయితే కనిపిస్తుంది కాబట్టి ఇందులోకి వెళ్ళి మీరైతే ఇక్కడ మనకు ఎడిటింగ్ ఆప్షన్లోకి వెళ్ళి మీరైతే ఒకటి ఫుల్ స్క్రీన్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ఫుల్ స్క్రీన్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకొని ఓకే మీద పెట్టుకోండి. ఓకే, పెట్టిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీకు డిస్క్రిప్షన్ అయితే ఒక వీడియో లింక్ అయితే ఇచ్చాను కాబట్టి ఇక్కడ చూడండి మనకు ఒక 11 సెకండ్ వీడియో అయితే ఉంటుంది కాబట్టి ఆ వీడియో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఈ వీడియో మీకు నచ్చకపోతే మీరు ఏదైనా యాడ్ అయితే చేసుకోవచ్చు కాబట్టి ఈ వీడియో మీరు స్టార్టింగ్లో చూశారు కదా, ఆ వీడియో అయితే ఉంటుంది మనకు సింగిల్ బాయ్స్ అనేది వీడియో అయితే ఉంటుంది కాబట్టి బాయ్స్ కాదు సింగిల్ అని ఉంటుంది. మీరు గర్ల్స్ అయినా బాయ్స్ అయినా యూస్ అయితే చేసుకోవచ్చు, మీకు చాలా అంటే చాలా బాగా సూట్ అవుతుంది కాబట్టి. ఓకే, ఇక్కడ నుంచి మీరు ఇంకా ఈ వీడియో సెలెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి మీరు ఏం చేస్తారంటే ఫొటోస్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఒక 5-6 ఫొటోస్ అయితే యాడ్ అయితే చేసుకోండి. మీ ఫొటోస్ ఏదైతే ఉన్నాయో ఒక 5-6 ఫొటోస్ అయితే యాడ్ అయితే చేసుకోవచ్చు, మీకు నచ్చిన ఫొటోస్ అన్ని. ఓకే, ఇక్కడ ఎగ్జాంపుల్గా నేనైతే ఒక 5 ఫొటోస్ అయితే యాడ్ అయితే చేసుకుంటున్నా. ఓకే, 5 ఫోటో అయితే యాడ్ అయితే చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి మనకు స్టార్టింగ్ నుంచి మనకు ఇలాగైతే వస్తుంది. మనకు చాలా అంటే చాలా సూపర్గా అయితే ఉంటుంది. మీరు మ్యూజిక్ని సెట్ అయ్యే లాగైతే ఉంటుంది కాబట్టి ఇలాగైతే సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ ఒకసారి స్టార్టింగ్ పొజిషన్లో వచ్చి ఇక్కడ మనకు ఐడియో ఆప్షన్ ఉంది కదా, దాని మీద మీరైతే ఒకసారి క్లిక్ చేసుకోండి. ఓకే, ఇక్కడ నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ సాంగ్ అనేది యాడ్ అయితే చేసుకుంటాను. ఇక్కడ నేనైతే యాడ్ అయితే చేసుకున్నాను కాబట్టి ఇక్కడ చూడండి మీకు ఒకసారి సౌండ్ అయితే కొంచెం మ్యూట్లో అయితే పెట్టేస్తా, ఎందుకంటే కాపీరైట్ ప్రాబ్లం వస్తుంది. ఇక్కడ చూడండి మనకు ఇలాగైతే వస్తుంది. మనకు ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి మనకు కింద డౌన్లో మీరైతే బీట్ మార్క్ చూడండి, కింద డౌన్లో సేమ్ సెట్ అయ్యేలాగా మనకు వీడియో అనేది ఉంటుంది కాబట్టి ఇక్కడ చూడండి మనకు ఇక్కడ మీరు ఏం చేయకండి, ఇక్కడ మనకు ఫస్ట్ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకు ఇక్కడ రైట్ సైడ్లో మనకు క్లిప్ గ్రాఫిక్స్ అయితే ఉంది కాబట్టి దాని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత మీకు ఏం చేస్తారంటే ఇక్కడైతే కింద స్క్రోల్ చేసి ఇక్కడ చూడండి మనకు కాల్ మీ డీజే ఆప్షన్ అయితే ఉంటుంది కాబట్టి ఈ కాల్ మీ డీజే అనేది మీరైతే బీట్సింక్ అప్లికేషన్ నుంచి మీరైతే యాడ్ అయితే చేసుకోవాలి. కాబట్టి నేను ఆల్రెడీ ఒక 2 డేస్ బ్యాక్ అయితే ఒక వీడియో అనేది చేశాను, మీకు తెలియకపోతే మీరైతే కాల్ మీ డీజే అయితే యాడ్ అయితే చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళైతే మీరైతే యాడ్ అయితే చేసుకోవచ్చు, తెలియని వాళ్ళ మీరైతే ఆ వీడియో అయితే చూడండి. ఆ వీడియో లింక్ అయితే మీకైతే ఫస్ట్ లింక్ అయితే ఇస్తాను కాబట్టి మీరైతే ఆ అప్లికేషన్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. కాల్ మీ డీజే అయితే మీరైతే ఇందులో అయితే యాడ్ అయితే చేసుకోండి. ఇక్కడ చూడండి మనకు 6 ఎఫెక్ట్ అయితే కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఈ కాల్ మీ డీజే అయితే 100% యాడ్ అయితే చేసుకోండి. ఓకే, ఇందులో 6లో మీరు సెకండ్ ఎఫెక్ట్ని మీరైతే యాడ్ అయితే చేసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, సెకండ్ ఎఫెక్ట్ అయితే యాడ్ అయితే చేసుకొని ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే ఒకసారి సాంగ్ వినండి. ఓకే, ఒకసారి మీకైతే కొంచెం ప్లే చేసి చూపిస్తా. ఇక్కడ సాంగ్ చూపిస్తున్నా. ఇక్కడ నుంచి మనకు 17 సెకండ్ వరకు అయితే ఫోటో ఒకటి రావాలి. ఇక్కడ చూడండి నేనైతే 17 సెకండ్ నుంచి అయితే ఒక ఫోటో అనేది పెట్టుకుంటా. మళ్ళీ ఇక్కడ నుంచి మనకు ఇంకో మ్యూజిక్ అయితే ఉంది. ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి మనకు ఇక్కడ ఇంతవరకు అయితే ఇంకో ఫోటో అయితే రావాలి కాబట్టి ఇక్కడ చూడండి 17 సెకండ్ వరకు అయితే ఒక ఫోటో పెట్టుకోండి. మళ్ళీ 17 నుంచి 20 సెకండ్ వరకు అయితే ఒక ఫోటో పెట్టుకోండి, లేకపోతే మీరు సాంగ్ విని పెట్టుకున్నా ఏం పర్వాలేదు. ఇక్కడ నుంచి చూడండి నేనైతే మ్యూజిక్ని బట్టి సాంగ్ అయితే సెలెక్ట్ చేసుకుంటాను. చూడండి ఇక్కడ మ్యూజిక్ని బట్టి నేనైతే సాంగ్ అయితే పెట్టుకుంటున్నా. ఓకే, ఇక్కడ చూడండి చాలా అంటే చాలా సింపుల్గా అయితే ఉంటుంది కాబట్టి మ్యూజిక్ని బట్టి మీరైతే సాంగ్ అయితే పెట్టుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, పెట్టుకోండి. ఈ వీడియో మీకు ప్రీసెట్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను కాబట్టి యాడ్ అయితే చేసుకోవచ్చు, ఎందుకంటే ఫొటోస్ అనేది చేంజ్ చేసుకోండి, మీకు ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు కాబట్టి ప్రీసెట్ అయితే లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక్కడ చూడండి మీకు చెప్పేస్తా ఒకటి, ఇక్కడ నుంచి మనకు 11 సెకండ్ 800 మిల్లీమీటర్ నుంచి ఒక ఫోటో అనేది యాడ్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ చూడండి 17 సెకండ్ 200 మిల్లీమీటర్ నుంచి ఒక ఫోటో అనేది యాడ్ అయితే చేసుకోండి. ఓకే, సెకండ్ ఫోటో. ఇక్కడ థర్డ్ ఫోటో అనేది మీరు 20% మనకు 20 సెకండ్ 700 మిల్లీమీటర్ నుంచి ఒక ఫోటో అనేది థర్డ్ ఫోటో అనేది యాడ్ అయితే చేసుకోండి. మళ్ళీ ఇక్కడ చూడండి మనకు 23 సెకండ్ 300 మిల్లీమీటర్ నుంచి మీరైతే ఇంకో ఫోర్త్ ఫోటో అనేది యాడ్ అయితే చేసుకోండి. మళ్ళీ ఇక్కడ మనకు చూడండి 27 సెకండ్ మనకు
27 సెకండ్ నుంచి మీరైతే ఇంకో 5th ఫోటో అయితే యాడ్ అయితే చేసుకోండి. మళ్ళీ ఇక్కడ మనకు 30 సెకండ్ నుంచి మీరైతే ఇంకో ఫోటో అయితే యాడ్ అయితే చేసుకోండి. ఓకే, ఇక్కడైతే మీకైతే బీట్ మార్క్ అనేది చెప్పేసా. మీరైతే చాలా సింపుల్గా అయితే యాడ్ అయితే చేసుకోండి. ఇప్పుడు మనమైతే సెకండ్ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ మనకు క్లిప్ గ్రాఫిక్స్లోకి వెళ్ళి సేమ్ ఎఫెక్ట్ అయితే యాడ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు చూడండి కాల్ మీ డీజేలో మీరైతే కొంచెం అయితే చేంజ్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ చూడండి మనకు కింద స్క్రోల్ చేయండి. ఓకే, ఇక్కడ చూడండి మనకైతే 5th ఆప్షన్ కూడా ఒకటి కనిపిస్తుంది. 5th ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ మనకు 3rd ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ క్లిప్ గ్రాఫిక్స్లోకి వెళ్ళి మళ్ళీ కింద స్క్రోల్ చేసి ఇక్కడ మనకు గ్రాఫిక్స్ అయితే యాడ్ అయితే చేసుకోండి. మళ్ళీ 2 ఎఫెక్ట్ అయితే యాడ్ అయితే చేసుకోండి. మళ్ళీ 5th and 2 అయితే మీరైతే యాడ్ అయితే చేసుకోండి. క్లిప్ గ్రాఫిక్స్లో డీజే కాల్ మీ డీజే అయితే యాడ్ అయితే చేసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా 5th and 2 అయితే కంపల్సరీ అయితే యాడ్ అయితే చేసుకోండి. ఇక్కడ చూడండి నేనైతే అన్ని దానికి అయితే యాడ్ అయితే చేసుకున్నా. వేరే చేంజ్ చేసుకున్నా మీకు ఇష్టం అది, కానీ మీ ఇష్టం అది. ఎందుకంటే ఇవి రెండు అయితే చాలా సూట్ అయింది ఈ ఫోటోకి మనకు ఈ వీడియోకి. ఓకే, ఇలాగైతే నేనైతే యాడ్ అయితే చేసుకుంటా. ఈ మ్యూజిక్ నచ్చకపోతే మీరైతే వేరే మ్యూజిక్ అయినా యాడ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. మీకు నచ్చిన మ్యూజిక్ అయినా యాడ్ అయితే చేసుకోండి. మీకు ఒకసారి ప్లే చేసి చూపిస్తా. సౌండ్ అయితే మ్యూట్లో పెట్టి ఇక్కడ చూడండి మనకు చాలా క్లీన్గా అయితే వచ్చింది. చాలా అంటే చాలా సింపుల్గా అయితే వస్తుంది. ఇక్కడ చూడండి మ్యూజిక్ని బట్టి మనకు ఈ వీడియో అనేది మనకు చాలా అంటే చాలా సూపర్గా అయితే వస్తుంది. కాబట్టి ఇక్కడ చూడండి ఎక్సలెంట్ అని కూడా చెప్పొచ్చు. కాబట్టి డెఫినెట్లీ మీరైతే ఇలాగైతే యూస్ అయితే చేసుకోండి. మీకు బాగా నచ్చాలని కోరుకుంటున్నాను. ఇలాగైతే సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి మీరైతే సెకండ్ ఫోటో దగ్గర అయితే వచ్చేయండి. ఓకే, వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి మనకు ఇక్కడ లేయర్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ మనకు పైన మనకు ఎఫెక్ట్ ఆప్షన్ అయితే ఉంది. ఓకే, ఇందులోకి వెళ్ళి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మనకు స్టోరేజ్లోకి వెళ్ళి ఇక్కడైతే చూడండి మనకు ఇక్కడ మనకు గ్లీజ్ ఎఫెక్ట్ అయితే కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకు VHS అనే ఉంది కదా, దీనితో మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఓకే, నేను ఆల్రెడీ డౌన్లోడ్ అయితే చేసుకున్నాను. కాబట్టి ఈ గ్లీజ్ ఎఫెక్ట్ అయితే మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఇక్కడైతే నేనైతే దాని అయితే సెలెక్ట్ చేసుకుంటాను. చూడండి ఇలాగైతే ఉంటుంది మనకు. కాబట్టి దీని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసి ఇలాగైతే ఫుల్ స్క్రీన్ మొత్తం అయితే చేసుకోండి. ఓకే, చేసిన తర్వాత మీ ఫింగర్ తోటి ఇలాగైతే జూమ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనితో మీరైతే ఇలాగైతే దగ్గర తీసుకోండి. ఓకే, కొంచెం దగ్గర అయితే తీసుకోండి. ఓకే, తీసుకుంటే ఇక్కడ చూడండి మనకు గ్లీజ్ ఎఫెక్ట్ అయితే ఇలాగైతే వస్తుంది. ఓకే, ఇక్కడ చూస్తున్నారు కదా. ఇది మీకు నచ్చకపోతే ఇంకో ఎఫెక్ట్ అయితే యాడ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి నేను వేరేది కూడా చేంజ్ చేసుకుంటా. ఓకే, ఇదైతే చేంజ్ చేసుకుంటా. ఇది మీకు ఏదైతే నచ్చుతుందో అదైతే యాడ్ అయితే చేసుకోండి. కానీ ఇదే బాగా అయితే సూట్ అవుతుంది. కాబట్టి ఇదైతే మీరైతే కంపల్సరీ అయితే యాడ్ అయితే చేసుకోండి. ఇక్కడ చూడండి నేనైతే అదే యాడ్ అయితే చేసుకున్నా. ఇదే యాడ్ చేసిన తర్వాత దీని మీరైతే ఒకసారి డూప్లికేట్ అయితే చేసుకోండి. చాలా షార్ట్గా పెట్టుకోండి, ఎక్కువ పెట్టుకోకండి. చాలా బ్యాడ్గా కనిపిస్తుంది. కాబట్టి చాలా కొంచెం షార్ట్గా అయితే పెట్టుకుంటే మనకు లుకింగ్ అయితే బాగుంటుంది. కాబట్టి ఫోటోకి 1 కానీ 2 కానీ పెట్టుకుంటే చాలా అంటే చాలా బాగా అయితే సూట్ అవుతుంది. కాబట్టి కంపల్సరీ అయితే యాడ్ అయితే చేసుకోండి. మీ వీడియోకి మంచి గ్లీజ్ ఎఫెక్ట్తో పాటు మంచి లుకింగ్ రావాలంటే కంపల్సరీ అయితే యాడ్ అయితే చేసుకోండి. నేను ఫోటోకి 1 పెట్టుకుంటున్నా. ఫోటో లాంగ్ ఫోటో ఉంటే మీరైతే 2 పెట్టుకోండి. ఓకే, ఇలాగైతే పెట్టుకుంటా. మీకు ఒకసారి చూపిస్తా కూడా ఎలా వచ్చింది అనేది. ఓకే, ఇక్కడ చూడండి ఎక్కువ మీకు నచ్చకపోతే డిలీట్ అయితే చేసుకోండి. ఇక్కడ చూడండి మనకు ఇలాగైతే వస్తుంది. లుకింగ్ అయితే చాలా అంటే చాలా హై లెవెల్ అయితే వస్తుంది. కాబట్టి మీకైతే ఇలాగైతే చెప్తున్నా. కాబట్టి కంపల్సరీ అయితే యాడ్ చేసుకున్న వాళ్ళు యాడ్ అయితే చేసుకోండి. ఓకే, ఇలాగైతే టోటల్ సెలెక్ట్ చేసిన తర్వాత మీరు ఒకసారి స్టార్టింగ్ పొజిషన్ అయితే వచ్చింది. ఓకే, లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ మీకు డిస్క్రిప్షన్లో అయితే 2 ఎఫెక్ట్ వీడియో అనేది ఇస్తాను. కాబట్టి ఫస్ట్ ఈ ఎఫెక్ట్ అయితే ఉండదు. కాబట్టి దీని అయితే మీరైతే ఫుల్ స్క్రీన్ అయితే చేసుకొని బెండింగ్ ఆప్షన్లో స్క్రీన్ చేసుకోండి. ఓకే, స్క్రీన్ చేసిన తర్వాత ఇక్కడైతే మనకు ఎఫెక్ట్ వీడియో అయితే మనకైతే సెట్ అయింది. ఓకే, సెట్ అయిన తర్వాత ఇక్కడ చూడండి మనకు బ్యాక్గ్రౌండ్ వీడియో ఎంత అయితే ఉందో ఇక్కడ చూడండి మనకు 11 సెకండ్ వరకు అయితే ఈ బ్యాక్గ్రౌండ్ వీడియో అయితే ఉంది. ఓకే, 11 సెకండ్ ముందు ఒక 1 సెకండ్ ముందు అయితే తీసుకొని ఇక్కడ మనకు లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి మీకు లాస్ట్లో ఇంకో ఎఫెక్ట్ వీడియో కూడా ఇస్తాను. అది ఫైర్ లాగా అయితే ఉంటుంది, మనకు బ్లాస్ట్ లాగా అయితే ఉంటుంది. కాబట్టి ఈ వీడియో అయితే సెలెక్ట్ చేసుకుని ఇక్కడ చూడండి మనకు ఇలాగైతే బ్లాస్ట్ అయితే అవుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాగైతే ఉంటుంది. కాబట్టి దీని అయితే మీరైతే ఫుల్ స్క్రీన్ చేసుకోండి. ఓకే, చేసిన తర్వాత ఇక్కడైతే కొంచెం అయితే వెనక్కి సైడ్ అయితే జరిపి ఇక్కడ మనకు బెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళి స్క్రీన్ చేసుకుంటే ఇక్కడ చూడండి మనకు మన యొక్క ఫోటో ఉంటుంది కదా, మన యొక్క ఫోటోని ఇదైతే రివీల్ అయితే చేస్తుంది. ఇక్కడ చూడండి ఇలాగైతే మనకు ఫోటో అనేది రివీల్ అయితే చేస్తుంది. కనిపించిన మాత్రం చాలా అంటే చాలా ఎక్సలెంట్ లుకింగ్ అయితే ఉంటుంది. కాబట్టి కంపల్సరీ యూస్ అయితే చేసుకోండి, మిస్ కాకుండా. ఇలాగైతే టోటల్ అయితే సెలెక్ట్ చేసుకుంటే మనకు వీడియో అనేది చాలా అంటే చాలా ఎక్సలెంట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. డెఫినెట్లీ మీకైతే ఈ వీడియో అయితే నచ్చుతుందని నేనైతే అనుకుంటున్నా. ఇలా టోటల్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు షేర్ ఆప్షన్ అయితే ఆటోమేటిక్గా అయితే ఉంటుంది. కాబట్టి ఒక ఎక్సలెంట్ కార్డులో వీడియో అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.